న్యూస్. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో సుమారు 7 పిల్లలు భార్యాభర్తలు ఓ పాడుపడ్డ మహిళా మండలిలో భవనంలో ఉంటున్నారు. పిల్లలందరూ చిన్న పిల్లలే, ఆకలితో అలమటిస్తున్నారు, అన్నం లేక అలమటిస్తున్నారు. ఇప్పటికీ వారికి ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, బియ్యం రావడం లేదు. పాఠశాలలో చదువుకుందామంటే పిల్లలకు ఆధార్ కార్డు లేదని, పాఠశాలకు రానివ్వడం లేదని పిల్లలు తెలుపుతున్నారు. తన తల్లి ప్రతిరోజు బిచ్చం అడుక్కుని తీసుకువస్తే సాయంత్రం తిండి దొరుకుతుందని, మళ్లీ ఉదయం నుంచి సాయంత్రం వరకు పస్తులు ఉండాల్సిందేనని పిల్లలు చెబుతున్నారు. వారికి డబుల్ బెడ్రూమ్ ఉన్న తాళం వేశారని, రానివ్వటం లేదని, అందుకే పాడుపడ్డ భవనంలో ఉంటున్నామని, అది కూడా మహిళా మండలి పాత భవనమని, పెచ్చులూడిపోయి పాములు వస్తున్నాయని భయాందోళన పరిస్థితిలో ఉంటున్నామని, చలి దోమల మధ్య అలమటిస్తున్నామని, మా సమస్యల గురించి ఎవరు పట్టించుకోవడం లేదని చిన్న పిల్లలు వాపోయారు. అమ్మా ఏం చేస్తుంది అమ్మా? బియ్యం రావా? ఆధార్ కార్డు లేదని తీసుకుంటారు స్కూల్లో? లేవా ఇప్పుడు? ఇప్పుడు బియ్యం లేక ఏం తింటున్నారమ్మా మీరు? ఉపాసం ఉంటున్నారా? ఇప్పుడు దీంట్లో ఉంటున్నారా? నడు లోపల నడు నడమ్మా. ఇది ఆదర్శ మహిళా మండలా? నడు. లైట్ లేదమ్మా? నన్ను లోపల పైన ఇది పడుతున్నాయా? ఫ్యాన్ ఏం లేదా అమ్మా? ఇక స్కూల్ కూడా లేదు. పాములు వస్తున్నాయా? ఎట్లా పడుతున్నారు మళ్ళీ పాములలో? ఇల్లు లేదు, పైసలు కిరాలేవు. మా నాన్న బియ్యం కాకొచ్చిన మా నాన్న పనికి లేదు. ఇప్పుడు మా అమ్మ చనిపోతుంది. రోజు అది ఖచ్చితంగా పెడుతుంది. రాత్రి తనం లేదు, మేము పొద్దున పూట పాసం లేదు. మాకు మా పెద్ద మర్చిపోయింది కదా, అలా బిడ్డ మీద వేసిందట. అలా బిడ్డ మీద పేరు. ఇప్పుడు మాకు లేదు డబుల్. దాంట్లో ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఎవరు లేదు. తాళం ఉందా? ఎక్కడుంది డబుల్ బెడ్రూమ్? పెద్దమ్మ కొడుకున్నాడా? కొడుకు ఏమో పిల్లలు లేరా? పెద్దమ్మ కొడుకు ఏడున్నాడు? ఎవరు బాబు? ఇప్పుడు ఆయన కొడుకు లేడా? ఆయన ఏడున్నాడు? ఇన్ని ఉంటున్నాడా పెద్దమ్మ కొడుకు? ఎంతమంది? ఇద్దరు ఉన్నారా మీ దగ్గరనే? ఇంకా చిన్నతను ఏడున్నాడు? మమ్మీ ఎత్తుకోవాలి. పాలు తాగుతాడా? ఇంకోతను ఏడున్నాడు? ఏడున్నాడు? మీ మమ్మీ ఇద్దరిని మంచిగా చూసుకుంటుందా? మీతోటే మంచిగా ఉంటారా? చిన్నగా ఉన్నారా వాళ్ళు? ఇద్దరు మీ మమ్మీతో పోయిరా? ఒక్కతనే? ఎవరు వేసారు? మా నాన్నకు బెయిల్ వచ్చింది. బెయిల్ మా చెల్లె సాక్ష్యం. మా నాన్న చంపలేదు. చంపిన మా చెల్లె మా నాన్నకి ఇళ్ళకి పోతారు సార్. మేమైతే రోడ్డు మీద బతుకుతాం. మా చెల్లె ఏడుందో తేడాకి వచ్చింది. ఇప్పుడు ఏ చెల్లె? మా పెద్ద కూతురు. హాస్టల్ ఉందని చెప్పిన వాళ్ళు? హాస్టల్ ఉంది. ఏ హాస్టల్ ఉంది? 100 హాస్టల్ ఉంది. సరే ఓకే. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.